అలానే మిస్సేసరం తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారా? కాంగ్రెస్ పార్టీయా? సోనియా గాంధీ గారా? లేదంటే బీజేపీయా? సుష్మా స్వరాజా? లేదంటే ఇతర బీజేపీ లీడర్లా? లేదంటే చంద్రబాబు నాయుడు గారా? ఎవరు తీసుకొచ్చారు తెలంగాణని? దీని మీద ఎప్పుడు తరచూ ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతుంది. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. జైపాల్ రెడ్డి గారు కనుక లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. తెలంగాణ బిల్లుని మొత్తం ఆశాంతము చదివినటువంటి లీడర్ జైపాల్ రెడ్డి గారు. పార్లమెంట్లో దగ్గరుండి పాస్ చేయించారు. దగ్గరుండి ఆయన కనుక చేయకపోతే పాస్ అయి ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టి ఢిల్లీలో చెప్పడం జరిగింది. జైపాల్ రెడ్డి గారికి డెమోక్రసీ అనేటువంటి అవార్డు, జైపాల్ రెడ్డి గారి పేరు మీద డెమోక్రసీ అనేటువంటి అవార్డును బహుకరించినటువంటి క్రమంలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. దీంతో అసలు తెలంగాణ రావడానికి కారణం ఎవరు అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే చాలామంది భావించేది ఏంటంటే కేసీఆర్ గారు అని. ఆ విధంగా ఎలివేట్ అయ్యింది ఉద్యమ సమయంలో. కానీ జైపాల్ రెడ్డి గారు అన్నిటికీ కర్త కర్మ క్రియగా ఉండి ఢిల్లీలో పావులు కదిపారు. అలాగే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధులం అని చెప్పి అనిపించినటువంటి లీడర్ కూడా జైపాల్ రెడ్డి గారే అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం మలి ఉద్యమం 2021 నుంచి జరిగింది. ఆ ఉద్యమం ఎలా జరిగిందో అందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందు వరకు కేసీఆర్ గారి ఉద్యమం ఎలా ఉంది అనేది నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈ జనరేషన్కి తెలుసు. ఎప్పుడైతే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ తర్వాత కేసీఆర్ గారు మరింత వేగంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అసలు తెలంగాణ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చేసిందే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. 96 ఎన్నికల సమయంలోనే పెట్టింది బీజేపీ. బీజేపీ కాకినాడ డిక్లరేషన్లో 1 ఓటు 2 రాష్ట్రాలని పెట్టారు. కాంగ్రెస్ 99 మేనిఫెస్టోలు పెట్టారు. 2004లో ఉంది. దాన్ని సాకారం చేస్తాం, మేము ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద ప్రామిస్ చేశారు. ఆవిడ ఇచ్చినటువంటి మాటను నేను తప్పను అని చెప్పి సిడబ్ల్యూసి మీటింగ్లోనే డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారికే చెప్పినటువంటి క్రమంలో ఒకానొక సందర్భంలో సిడబ్ల్యూసి సమావేశాన్నే కాదని ఆయన బయటకు వచ్చిన సందర్భం ఉంది 2009 ఎన్నికలకు ముందు. ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో రిపోర్ట్ చేస్తున్నాను ఒక కీలకమైనటువంటి ఛానల్కి. అంటే 2009లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను మాట ఇచ్చాను, తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసి మీటింగ్లోనే చెప్పారు. కాకపోతే దాని ప్రక్రియ అందరిని ఒప్పించడానికి లేట్ అయ్యి ఉండొచ్చు. అన్ని పార్టీలను ఒప్పించడానికి, అన్ని ప్రాంతాలని సంతృప్తిపరచడానికి, లేదంటే అన్ని ప్రాంతాల లీడర్లతోటి మాట్లాడి సంప్రదింపులు జరపడానికి టైం బట్టి ఉండొచ్చు 2014 దాకా. కానీ సోనియా గాంధీ గారు చిత్తశుద్ధితోటి ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి విషయమే తెలుసు కాబట్టే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అని కాంగ్రెస్ పార్టీ లీడర్లే విహెచ్ లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. పైగా తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సోనియా గాంధీ గారి ఆతిథ్యం తీసుకున్నారా లేదా? సోనియా గాంధీ గారి వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ బయట చెప్పారు, ఢిల్లీలో చెప్పారు కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం టీఆర్ఎస్ పార్టీని కూడా ఆ రోజు చెప్పారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి అసలు ఆ పార్టీని ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు.
తెలంగాణ మాకు అభ్యంతరం లేదు ఇచ్చినందువల్ల అని చెప్పి, కాకపోతే 2 రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మీరు బిల్లును చేసి విభజించండి అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీని అసలు బలహీనపరచడానికి ఫస్ట్ స్టెప్ వేశారు కేసీఆర్ గారు. నాది ఫాక్తో రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదని చెప్పి 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత క్లియర్గా చెప్పేశారు కేసీఆర్ గారు. అందుకే మిగిలిన పార్టీలను తీసుకున్నారు. అప్పటి వరకు ఆయనతోటి కలిసి ప్రత్యేకవాదాన్ని వినిపించినటువంటి వాళ్ళని కూడా హక్కును చేర్చుకొని కీలకమైనటువంటి పదవుల్ని ఇచ్చారు కేసీఆర్ గారు. ఇంకా ఆ రోజు నుంచి ఇక రాజకీయాలు నడుపుతూ వచ్చారు. కేసీఆరే తెలంగాణ తీసుకొచ్చారు అని చెప్పి పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇవాళ కూడా తెలంగాణ కాంగ్రెస్ వల్లే వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నాడని అంటే కేసీఆర్ గారి పుణ్యమేను. కేసీఆర్ గారు లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిండేది కాదు అని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చెప్తూ ఉంటారు. మా సహకారం లేకపోతే అసలు తెలంగాణ ఎక్కడొస్తుందని చెప్పి బీజేపీ చెప్తూ ఉంటుంది. బీజేపీ పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. బండి సంజయ్ గారు చెప్తూ ఉంటారు. అలాగే ఆ రోజున ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ప్రతిపక్ష లీడర్గా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు కూడా ఈ చిన్నమ్మను మర్చిపోవద్దు అని చెప్పి తెలంగాణ బిల్లు ఆమోదింప చేసే రోజు ఆవిడ చేసినటువంటి కామెంట్స్ అంటే బీజేపీ పూర్తి సహకారం అందించింది. ఇది పార్లమెంట్లో ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కనిపించినటువంటి దృశ్యం గుర్తుంటే కనుక ఎవరు కాదనలేరు. సో బీజేపీ పూర్తిగా సహకారం అందించింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యంతరం లేదని చెప్పి లెటర్ ఇచ్చింది. సిపిఐ లెటర్ ఇచ్చింది. సిపిఎం తప్ప మిగతా అన్ని పార్టీలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి, అలాగే తెలంగాణ ప్రజల మనోభావాలను మేము గౌరవిస్తున్నాం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇది ఒక్క కేసీఆర్ గారి వల్లనే వచ్చిందని చెప్పి 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఒక పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. దాన్నే కొంతమంది నమ్మారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ఉద్యమకారులు, ఇవాళకి కూడా ఉన్నారు ఉద్యమకారులు, బలివిడత ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈటల రాజేందర్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాట ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ గారి వల్ల రాలేదు, అనేక మంది పోరాడితే వచ్చింది, ఇది కేవలం కేసీఆర్ గారి వల్ల వచ్చిన రాష్ట్రం కాదు, పైగా ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష ఎలాంటిదో కూడా అందరికీ తెలుసు అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి తెలంగాణని తీసుకొచ్చింది ఎవరు అనేది రకరకాల చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో జైపాల్ రెడ్డి గారు మొత్తం ఆయనే చేశారు. ఆయనే మొత్తం విభజన చట్టానికి సంబంధించినటువంటి మొత్తం తయారు చేసింది, కర్మక్రియ మొత్తం ఆయనేను. అధిష్టానం వద్ద ఆయన కీలకంగా ఉన్నారు. ఆయనే మొత్తం దగ్గరుండి డ్రాఫ్ట్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన నిలిచారు. కాబట్టి ఆయనే తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కాదని చెప్పి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణ పిత ఎవరు అనేది మీరే తెలుసుకోవచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.